అమరావతి విస్తరణపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు లీక్ చేశాయి. మరో 40,000 ఎకరాల భూమి సమీకరణ లేదా సేకరణ చేయాలని అనుకుంటున్నారు. కొంతమంది రైతుల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేశారు. మొత్తం 11 గ్రామాల పరిధిలో ఈ భూసేకరణ లేదా సమీకరణ ఉండే ఛాన్స్ ఉంది. రైతులు ఇస్తారా లేదా అన్న విషయాలు పక్కన పెడితే అసలు అంత తొందర ఎందుకన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. అమరావతి ఇంకా రీస్టార్ట్ కాలేదు. అభివృద్ధి చూపించిన తర్వాత కదా అసలు ప్రణాళికలు వేయాల్సింది, వాటిని ప్రజల ముందు పెట్టాల్సింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఒక్క రాజధాని అనే బోర్డు సరిపోదని దాన్ని విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మార్చాలని చంద్రబాబు ఆలోచించి అమరావతిని ఖరారు చేశారు. ఆయన సంకల్పానికి రైతులు తోడుగా నిలిచారు. ఎక్కడైనా 10 ఎకరాలు సేకరించడానికి తంటాలు పడే పరిస్థితిలో 1000 ఎకరాలు సమీకరించారు. అంతా అద్భుతమే. కానీ ఆయన ఓడిపోవడంతో, జగన్ రావడంతో అది శ్మశానమైపోయిందని వైసీపీ నేతలే తేల్చారు. రెండోసారి అధికారంలోకి చంద్రబాబు వచ్చే వరకు అంతే. ఇప్పుడు మళ్లీ అమరావతికి రెక్కలుస్తున్నాయి, నిధులు వస్తున్నాయి. అయితే నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 10 నెలలైనా పనులు ప్రారంభం కాకపోవడంతో సహజంగానే స్టేక్ హోల్డర్లలో అసంతృప్తి కనిపిస్తోంది. అమరావతి తొలి దశను అద్భుతంగా ప్లాన్ చేశారు. కానీ వాటి అమలు సంగతేమిటన్నది ఇప్పుడు ప్రశ్న. మొదటిసారి అమరావతికి పునాదులు పడ్డాయి. రెండోసారి గెలిచిన వెంటనే ఆ పునాదుల మీద నుంచి నిర్మించేస్తారని, 2 ఏళ్లలో తొలిదశ అమరావతిని చూడొచ్చని అనుకున్నారు. 10 నెలలు పూర్తయింది. ఇప్పటికీ రీటెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించారు. రుణాలు, నిధుల సమీకరణలో ముందడుగు వేశారు. కానీ ప్రజలు ఇవన్నీ చూడరు. పనులు ఎక్కడి వరకు వచ్చాయో అదే చూస్తారు. ఆ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు పనులు రీస్టార్ట్ కాలేదు. పనులు సాగుతూ ఉంటేనే ప్రజలకు కూడా నమ్మకం వస్తోంది. పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిన్నరలో కోర్ క్యాపిటల్ను పూర్తి చేయడమే కాదు, ఇప్పటికే భూములు కేటాయించిన సంస్థలన్నీ తమ తమ కార్యాలయాలను నిర్మించుకొని కార్యాలయాలను ప్రారంభించుకునేలా చేయాల్సి ఉంది. అప్పుడే ప్రభుత్వం చెప్పింది చేయగలుగుతుందన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అలాంటి సమయంలోనే భూ సమీకరణ లేదా సేకరణ చేయడం మంచిది. ఎందుకంటే ఈసారి రైతులు గతంలోలా ఇబ్బంది పడకూడదు, లాఠీ దెబ్బలు తినకూడదు. వారి త్యాగాలకు ఖచ్చితంగా గుర్తింపు రావాల్సిందే.